హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను పంచగవ్య ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. ఏంటంటే చిన్న టెర్రస్ గార్డెన్స్ ఉన్నవాళ్ళు చేసుకునే విధంగా చేస్తున్నాను అనమాట. ఇది గిరి ఆవుల పేడ. గిరి ఆవులు మాకు ఇక్కడ దగ్గరగానే మా పక్కనే వాళ్ళు దగ్గర ఒక 50 ఆవులని పెట్టి వాళ్ళు పాలు అమ్ముతున్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను పేడని. ఇది దగ్గర 5-6 కేజీల పైన ఉంటుంది, 10 కేజీల దాకా ఉంటుందేమో. అంటే తేవడం 10 కేజీల పైన తెచ్చాను. అది జస్ట్ 5-6 కేజీలు ఉంటుంది. దీన్ని నిన్న ఏం చేశానంటే, ఇదిగోండి జెర్సీ గీ, కౌ గీ అనమాట, మేడ్ ఫ్రమ్ కౌ మిల్క్ నుంచి అయితే 1/2 కేజీ ఇందులో కలిపాను. ఈ పేడలో 1/2 కేజీ నిన్న ఉదయం ఈ పేడలో కలిపి దాన్ని బాగా 1/2 కేజీ నెయ్యి వేసి మంచి బాగా పిసికి కలిపి అలా పెట్టి ఉంచాను అనమాట. మళ్ళీ ఉదయం కూడా కలిపాను ఈరోజు, ఇప్పుడు ఈవినింగ్ కూడా కలిపి పెట్టాను. అంటే 3 టైమ్స్ కలిపి పెట్టాను. ఇది ఇందులో ఓన్లీ నెయ్యి వేస్తే కలిపి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమో కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళు. ఇందులో ఏం వేసానంటే మీకు ఇదిగోండి అరటిపళ్ళు, దగ్గర అరటిపళ్ళు అంటే 3 డజన్ల అరటిపళ్ళు తీసుకున్నాను. అవన్నీ మాగినాయి, అంటే ఒలిచేసి పిసికి ఇది ఇందులో వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఏం వేసానంటే అరటిపళ్ళు 2 డజన్ల పైన అరటిపళ్ళు, మీడియం సైజు చిన్నవి, అంటే ఆంధ్ర సైడ్ మనకి కర్పూరం పళ్ళు అంటారు కదా, ఆ కర్పూరం అరటిపళ్ళు తీసుకున్నాను అనమాట. అవి వేసాను. తర్వాత ఆవు పాలు, గిరి ఆవులే పాలు 2 లీటర్ల పాలు పోసాను ఇందులో. మొత్తం 5 లీటర్లు తెచ్చుకున్నాను నాకు ఇంట్లో కూడా కావాలని. తర్వాత చెరుకు రసం దగ్గరగా 2 లీటర్ల చెరుకు రసం పోసాను ఈ బాటిల్తో తెచ్చి. నేను ఇందాక ఇది చేద్దామంటే మాకు నెట్ లేదు, అంటే కెమెరా ఇది చేద్దాం, కరెంట్ కూడా లేదు ఉదయం నుంచి, అందుకని. ఇప్పుడు ఈ లేత కొబ్బరి నీళ్ళు, యాక్చువల్లీ పంచగవ్య అంటే ఆవుకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం. మీకు మూత్రం కూడా చూపిస్తా. ఇగోండి, ముందు కొబ్బరి నీళ్ళు పోసేస్తున్నాను, పాలు పోసేసాను, అరటిపళ్ళు, పాలు, తర్వాత చెరుకు రసం పోసాను. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పోసాను అనమాట, 2 లీటర్లు. ఇప్పుడే తీసుకొచ్చాడు మా అబ్బాయి. చూసారు కదా, ఇది 2 లీటర్లు కొబ్బరి నీళ్ళు. తర్వాత ఇందులో ఇది నేను ఆవు పాలు తీసుకొచ్చి 3 లీటర్ల పాలు పెరుగు తోడు పెట్టేసి ఉంచాను. దగ్గరగా 2 లీటర్ల పెరుగు మనం ఇందులో వేసేద్దాం. ఈ మరగబెట్టడం వల్ల చాలా పెద్ద మేగడ వచ్చింది చూడండి. ఓయ్, ఇది ఆవు పెరుగు అన్నమాట. రెండు లీటర్లు పెరుగు వేసాను. తర్వాత ఏంటంటే చాలామంది కళ్ళు పోయి ఈస్ట్ మీకు చూపిస్తా. ఈస్ట్ చూసారా, డ్రై ఈస్ట్ కనపడుతుంది కదా, డ్రై ఈస్ట్. ఇది ఒక ప్యాకెట్, అంటే దగ్గరగా మనకి ఇది 50 గ్రాములు ఉంటుంది. 50 గ్రాముల ప్యాకెట్ని ఈ నీళ్లు వేడి చేసి ఇందులో 1/2 కేజీ బెల్లం, నల్ల బెల్లాన్ని వేసి కలిపాను. ఇదిగో బెల్లం ముక్కలు కరుగుతున్నాయి. ఇంకా
కలిపి ఆ ఈస్ట్ కూడా ఇందులో వేసేసాను అనమాట. వేసి కలిపి ఉంచాను ఇలాగా. ఇలా ఇది ఎందుకంటే మనకి పులవడానికి, తర్వాత ఏంటంటే బ్యాక్టీరియా బాగా ఫామ్ అవడం కోసం, మంచి బ్యాక్టీరియా మనం ఈ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే కళ్ళులో తీసుకొచ్చి పోసే అంత ఆ స్మెల్ కూడా నాకు పడదు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. చూడండి. ఇప్పుడు మీకు మీరు నమ్మరు, నిజంగా చాలా మంచి వాళ్ళు ఉన్నారు మనకి. అడిగిన వెంటనే ఇరవై లీటర్ల గోమూత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. పాపం వాళ్ళు చాలా ఓపికగా పట్టి ఇది గోమూత్రం అన్నమాట. కనిపిస్తుందా? ఇది గోమూత్రం 20 లీటర్లు పట్టి ఇచ్చారు. పెద్ద బాటలో పడదాం. ఏదన్నా సంకల్ప బలం ఉంటే అన్నీ అలాగే అమృతాయని చెప్పి అంటారు కదా. అలా సంకల్ప బలంతో చేయాలన్న తపనతో మొదలుపెట్టాను. ఉండము చూసారా? గోమూత్రం అన్నిట్లో కంటే వాల్యుబుల్ ఇదన్నమాట ఇది గోమూత్రం. దీన్ని పాపం పట్టివ్వడం జరిగింది వాళ్ళు. గోమూత్రం ఎంత పాతగా అయితే అంత మంచిదంట. తీసుకొచ్చే గోమూత్రం అయితే ఒక వారం రోజులు అయింది. తెలియదు కదా, పోసేటప్పుడు పాపం వాళ్ళు పట్టి ఉంచి మళ్ళీ ఇందులో నింపుతూ ఇచ్చారు. అది ఫ్రీగా అన్నమాట. రెండు లీటర్లు గోమూత్రం. మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. అది దాచి పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు మొక్కలకు కూడా మనం ఇవ్వటానికి బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, దీన్ని బాగా కలపాలి. అన్నీ వేసేసినట్టే. ఏం వేసాం? ఫస్ట్ ఆవు పేడలో నెయ్యి కలిపి పెట్టుకున్నాం. తర్వాత ఇందులో ఆవు పెరుగు, ఆవు పాలు, తర్వాత కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, అరటిపండు. యాక్చువల్లీ పంచగవ్య అంటే ఆవుకు సంబంధించిన 5 మనం ఇందులో ఉపయోగించాలి. ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు మూత్రం, అలాగే ఆవు పెరుగును చూడండి, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు వేసాం ఇందులో.
ఆవు మూత్రం కూడా పోసి దీన్ని బాగా కలపాలన్నమాట. అయితే వీటికి ఎక్స్ట్రా మనం ఇచ్చింది ఏంటి, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, అరటిపండు, తర్వాత ఈస్ట్, బెల్లం నీళ్ళు అన్నమాట వేసి ఈ విధంగా బాగా కలపాలి. కలిపి ఇప్పుడు అందరూ ఇందులో వేసి కలుపుతున్నారు, కానీ నేను ఇందులో వేసి కలుపుతున్నాను దాన్ని తీసి. అంటే స్టీల్ గట్టి పెట్టేస్తున్నారు ఏంటని అనుకోకండి. ఇది మళ్ళీ మనం ఆవే కదా అంతాను, మళ్ళీ మనం చక్కగా దాన్ని తోముకుంటే సరిపోతుంది. ఇదంతా కలిపి రోజు 21 రోజులు ఉదయం సాయంత్రం మనం కలపాలి. దీన్ని కలుపుతుంటే అప్పుడు ఇదవుతుంది. 21 రోజులకి తయారవుద్ది అన్నమాట యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు ఈ బకెట్ మనం పంచగవ్య తయారు చేసుకుంటే ఇది దగ్గర 30 లీటర్లు ఉంటుందేమో. తయారు చేసుకుంటే అందులో ఇది పెద్దది తీసుకోండి డ్రమ్ము. నేను అంటే ఇప్పుడు అర్జెంటుగా లేక దీన్ని ఉపయోగిస్తున్నాను, కానీ తర్వాత నేను మారుస్తాను. రేపు పెద్ద డ్రమ్ తెచ్చి మార్చేస్తాను అన్నమాట అందులోకి. ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా. ఇంకొక విషయం ఏంటంటే, కొందరు ఈ పంచగవ్యలోను జీవామృతం అని చెప్పేసి అది కూడా తయారు చేస్తున్నారు. ఈ పంచగవ్యలోను ఎండు ద్రాక్ష, తర్వాత ఎండు ఖర్జూరం, ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటే అవి కూడా ఏంటంటే మిక్సీ చేసేసి కలిపేస్తున్నారు అన్నమాట, కలిపి ఉంచుతున్నారు. నేను మొక్కలు పైన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఇవాళకి కరెక్ట్గా 15 రోజులైంది. అంటే మొక్కలు కొని తేవడం, గ్రో బ్యాగ్స్ తేవడం, ఇలాంటి టబ్బులు కొనటం, వాటిని మళ్ళీ అందులో సెట్ చేయడం, ఇవన్నీ చేయటానికి నాకు 15 రోజులైంది. అయితే మొక్కలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటికి నేనేం చేశానంటే, ముందు ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ, తర్వాత మేకల ఎరువు బాగా ఎండి డ్రై అయిపోయిందన్నమాట పొడిలాగా, అది ప్లస్ అందులోను వర్మీ కంపోస్టు, కోకోపీట్, తర్వాత అందులోను ట్రైకోడర్మా, ఇలాంటి అన్నీ కూడా కలిపాను. కలిపి తర్వాత ఏంటంటే కాఫీ పొడి, ఎక్స్పైర్ అయిపోయిన కాఫీ పొడి ప్యాకెట్లు, తర్వాత ఫ్రూట్స్, కూరగాయల తొక్కలు, ఇవన్నీ కూడా ఎండబెట్టి వాటిని పొడిలా చేసి అదే పౌడర్లో ఆల్రెడీ ముందుగానే నేను కలిపి ఉంచుకున్నాను అన్నమాట. ఆ పొడి తయారు చేసుకుని కూరగాయల తొక్కలు, ఫ్రూట్స్, అన్ని తొక్కలు అన్నీ ఉంచి ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాం వలన మనకి ఇబ్బంది అవ్వలేదు. తర్వాత ఒహాక గ్రో బ్యాగ్, అదే 12x12, 12x18, 4x24 ఇవన్నీ కూడా ఈజీగా మనం మోసేయచ్చు. ఎందుకంటే మట్టి కన్నా, అలాగే మాకు ఇక్కడ వేప చెట్లు విపరీతంగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు, విపరీతమైన ఆకు రాలుతుంది. ఆ ఆకును కూడా తీసుకొచ్చి పొడి చేసి అందులోని కలిపేసా. ఆల్రెడీ అందులోను ఇది కలిపాను, ఏంటి వేప పిండి కలిపినా కూడా మళ్ళీ ఆకులన్నీ కూడా అయ్యి చాలా చెట్లు ఆకులు. తర్వాత మనకి ఏంటంటే బయోచార్ అని చెప్పి చేస్తున్నారు కదా, ఏంటి బొగ్గులతో, ఆ బొగ్గులు కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇక్కడ చెట్లు, సీతాఫలం చెట్లు కొమ్మలు ఎండిపోతే వాటిని ఇది చేసి వాటితో కూడా నేను బొగ్గు తయారు చేసి ఇది చేశాను అన్నమాట. చూసారా ఎంత బాగా తయారవుతుందో. ఈ విధంగా మనం చేసుకుంటే
చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇది పంచగవ్య అనేది మొక్కలకి జీవం ఇస్తుంది. జీవం ఇవ్వడం అంటే ఏంటి, మనిషికి ఎలాగా చూడండి, కొద్దిగా ఏదన్నా మనకి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ తర్వాత D3 కానీ B12 కానీ మనకి ఎలా తగ్గితే నీరసాలు వస్తాయో మొక్కలకు కూడా అంతే. వాటన్నిటినీ కవర్ చేస్తుంది ఈ పంచగవ్య అనేది. పెట్టుబడి పెట్టాలి, ఎందుకంటే మనం చేసుకోవాలంటే కొంత పెట్టుబడి పెట్టుకోవాలి. అయితే ఒకసారి పెట్టుబడి పెట్టింది మనకి మళ్ళీ సంవత్సరం వరకు ఇంక మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు. అందుకని ముందుగానే మనం ఇవన్నీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా మనం ఇలా తయారు చేసుకుని దీన్ని ఏంటంటే క్లాత్ కానీ లేకపోతే దీనికి లిడ్ ఉంది, ఆ లిడ్ పెట్టేసి ఉంచి కొంచెం దళసరి క్లాత్ అన్నా కట్టచ్చు. మనకి లిడ్ ఉంది కాబట్టి అవసరం లేదు, ఎందుకంటే రోజు మనం కలపాలి కాబట్టి లిడ్డే పెడతాను నేను. చూడండి, చూసారా, యాక్చువల్లీ ఇంకాస్త గ్యాప్ ఉన్నది తీసుకోవాలి, లేకపోతే పొంగుద్ది. మనం ఎందుకంటే ఈస్ట్ వేసాం కదా, ఈస్ట్ కానీ కళ్ళు కానీ వేస్తే అప్పుడు పొంగుతాకి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇందులో అరటిపళ్ళు ఉన్నాయి, తర్వాత పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, బెల్లం ఉంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే సహజంగా పొంగే గుణం వస్తుంది అన్నమాట, గ్యాస్ ఫామ్ అయ్యి. ఇంకా ఇంత పేడ ఉంది, దాన్ని నెమ్మదిగా ఎండబెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాపం వాళ్ళు పట్టుకెళ్ళమని అన్నారనమాట. పట్టుకెళ్ళండి మేడం గారు అని. ఈ పంచగవ్య ఇప్పుడు ఎంత పాపులర్ అయిందంటే నిజంగా ఆ చౌహాన్ గారు చెప్పినవి కొన్ని ఉన్నాయి. నేను జస్ట్ వీడియోస్ చూసే నేర్చుకున్నాను. ఇది నేను ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలా, చూసే ప్రతిదీ నేను ఒక డైరీ పెట్టుకున్న డైరీలో రాస్తూ ప్రతి ఒక్క పాయింట్ నేను తయారు చేయడం మొదలైంది. ఏంటంటే నాకు మన మిద్దె పైన పళ్ళు పండించి తినాలి కొనకుండా బయట అనే సంకల్పం అన్నమాట. అలాగే కూరగాయలు నేను ఒక వీడియో పెడతాను. తర్వాత దోస గింజలు మామూలుగా మనం వేసాను మన ఇంట్లో, ఇవే అసలు ఎంత అద్భుతంగా వచ్చినాయి అంటే ఈ 15 రోజుల్లోనే అంత పూత వచ్చింది, అంత పచ్చగా వచ్చేసినాయి ఆ పాదులు, మొక్కలన్నీ ఎరగబూసినాయి పువ్వులు. ఇదిగో ఈ విధంగా కలిపేసుకోవాలి, బాగా కలుపుకుంటే ఇది చిక్కగా ఉంది కదా, అలాగ 21 రోజులు మనం చేసేటడికి పల్చగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మొక్కలకి మనం ఆకుల పైన స్ప్రే చేస్తే పువ్వు ఆకు అంతా కూడా జీవం కలిగి ఎంతో పచ్చదనాన్ని కలిగి పత్రహరితాన్ని కలిగి ఎంతో షైనింగ్గా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆవే ఒక మహిమ, ఒక మహిమ గల జంతువు అది. దాని నుంచి ఏర్పడేవన్నీ మనం చేస్తున్నాం కదా, దాంతో మనకి ఈ విధంగా ఇదవుతుంది. చూసారా, ఇలా చాలాసేపు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం తిప్పితే ఆ లోపల ఉన్నదంతా కరిగి ఇదవుతుంది.
రోజు ఒక 10 నిమిషాలు మనం తిప్పగలిగితే ఇది చక్కగా తయారవుతుంది అన్నమాట. చూసారా, అసలు ఇలా కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. పేడ వాసన కానీ అది ఏమి లేదు, నేతి వాసన, అరటిపళ్ళ వాసన, మనకి చెరుకు రసం వాసన ఇలా వస్తుంది అన్నమాట. చూడండి, అంత కొలత ప్రకారంగానే చెప్పాను మీకు. ఒక్కసారి ఇంట్లోనూ అందులో ఇప్పుడు ఇంచుమించుగా నాకు 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఇంచుమించుగా. కానీ నాకు ఇప్పుడు చేయాలని ఒక థాట్, ఇప్పటికి కూడా ఇంటి పని చేసుకుని సరే ఇలా కూడా మనం ట్రై చేద్దాం. మనిషి బ్రతుకున్నంత వరకు ఏదో ఒక పని చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటివి చేస్తుంటే మానసిక ఆనందం పెరుగుతుంది అన్నమాట. ఇలా మొక్కలు పెంచుకోవడం, వాటికి ఒక పువ్వు వచ్చిన, ఒక కాయ వచ్చిన ఆ ఆనందమే వేరు. మనకున్న రోగాలను కూడా మర్చిపోతాం మనం. ఇంట్లోనూ ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ కాలక్షేపం చేసే బదులు ఈ విధంగా ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, హాయిగా చేసుకుని ఇంట్లో మనకు తెలియకుండానే మనం ఇన్కమ్ గెయిన్ చేయగలుగుతాం. ఓకే అండి, ఇది పంచగవ్య. చూసారు ఎంత బాగా తయారైందో. ఈ కర్రను ఇలాగ ఉంచి జాగ్రత్తగా మనం ఇది చేద్దాం. ఇప్పుడు దీనిపైన ఇది ఇలా లిడ్ పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే మనం రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉంటే చక్క పలచగా తయారవుతుంది 21 డేస్కి. అలాగే చూడండి, అరటిపళ్ళు చూసారా, అది పంచగవ్య స్టోరీ, ఇది అరటిపళ్ళు స్టోరీ. యాక్చువల్లీ నేను నిన్న ఫ్రూట్స్ కొంటకెళ్తే ఫ్రూట్ షాప్ అతను ఏం చేశాడంటే, 2 గెలలు ఉన్నాయమ్మా మాగిని, నేను అన్నాను నాకు ఇచ్చేసేయండి, నాకు కావాలంటే ఇచ్చేసాడు. అంటే దానికి ఒక్కొక్క గెలకి 30 కాయలు పైన ఉన్నాయి. ఇంకా అలాగే ఇచ్చేస్తే అవి తీసుకొచ్చేసాను అనమాట. చూసారా, ఇవి కూడా మనకి మొక్కలకి ఆహారమే. ఇవంతా మాగబెట్టేసి ఇగో ఇందులో అన్నీ మంచి మంచి పళ్ళు వేసేసాను. కొంచెం ఏమైనా డ్యామేజ్, కొంచెం మరకలాగా ఉంటే అవన్నీ ఇందులో వేస్తాను అన్నమాట. ఇవి పళ్ళు ఇవన్నీ ఇలా పిసికేసి, చూసారా, దీన్ని ద్రావణం కింద తయారు చేసి మన బాటిల్స్ నింపి పెట్టుకుంటే మనకు మొక్కలకి 10 రోజులకు ఒకసారి ఒక్కొక్క ద్రావణం ఒక్కొక్కలాగా మనం ఇవ్వచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో చాలా లాంగ్ అయినట్టుంది. అంటే నేర్చుకుంటారనే నేను ఇంత వివరంగా చెప్పడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది కూడా ఈ సృష్టిలో పాడేయవలసింది ఏమీ లేదు, అన్నీ భూమిలో కలవాల్సినవి. ఆ భూమి నుంచి అన్నీ పుట్టుకుని రావాల్సిందే. కాబట్టి మనం ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువుని మనం ఉపయోగించుకుందాం చక్కగాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ ఐడియాస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపయోగపడే వీడియోస్ అమ్మమ్మ పెడుతుంది. ఓకే, తర్వాత మీకు పిల్లలకి మంచి మంచి కథలు కూడా చెప్తాను. అలాగే చక్కని పాటలు కూడా నేను రాస్తాను. ఆ పాటలు కూడా మీరు పిల్లలకి నేర్పచ్చు. అవి కూడా నెమ్మదిగా నేను ముందు గార్డెన్ కొద్దిగా సెట్ చేసేసుకున్నాక అప్పుడు నేను అవి కూడా పెడతాను. అసలు పిల్లలకి ఇవాళ రేపట్లోనూ మారల్ అనేది నేర్పాలమ్మా. పిల్లలు లేకపోతే చాలా ఇదిగా తయారవుతున్నారు చిన్నపిల్లలే. అందరూ కూడా ఆలోచించి పెద్దవాళ్ళు సమాజంలోనూ ప్రతి ఒక్కళ్ళు పిల్లలు సమాజంలో మంచి ఇదిగా ఎదగాలని కోరుకుందాం. రేపటి తరాన్ని మనం కాపాడదాం, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ ఛానల్కి మంచి గుర్తింపు వచ్చేలాగా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.